చేపలు పట్టడమే అతడి వృత్తి, జీవనాధారం. అతడిపైనే అతడి కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. కానీ ఓ చేప అతన్ని మర్డర్ చేసింది. నడి సముద్రంలో పడవలో ఉన్న అతనిపై దాడి చేసి మరి తన పదునైన ముక్కుతో దారుణంగా కడుపులో పొడిచింది. చేప చేసిన అటాక్తో అతడి ప్రాణాలే పోయాయి. ఆ జాలరిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబం రోడ్డున పడింది. దీంతో చేపలు కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయా అన్న చర్చ మొదలైంది. కేవలం 10 అడుగుల చేప ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో ఓ జాలరిని ఏకంగా సముద్రం లోపలికి ఓ చేప ఈడ్చుకెళ్లి ప్రాణం పోయేలా చేసింది. దీంతో ఇప్పుడు ఓ వ్యక్తిని చేప చంపడం మత్స్యకారుల్లో తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది. ఇక ఈ విషాదకర ఘటన డీటెయిల్స్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్లోని మజాలిలోని దండేబాగాకు చెందిన అక్షయ్ అనిల్ మంజాలీకర్ అనే యువకుడు అరేబియా సముద్రంలో చేపలు పడతాడు. చాలా ఏళ్లుగా అదే పని అతని వృత్తి. ఆ వచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న అక్షయ్ లోతైన సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. వల వేసి చేపలు పడుతున్నాడు. ఈలోగా 8 నుంచి 10 అడుగుల పొడవైన పదునైన ముక్కు గల ఓ చేప హఠాత్తుగా పడవలో ఉన్న అక్షయ్ పైకి అటాక్ చేసింది. నీటిలో నుంచి ఎగిరి వచ్చి అక్షయ్ కడుపులో తన పదునైన ముక్కుతో పొడిచి వెళ్లిపోయింది. ఈ దాడిలో అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి అక్షయ్ పడవను వెంటనే ఒడ్డుకు చేర్చారు. అతన్ని కార్వార్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గాయానికి కుట్లు వేసి ఇంటికి పంపించేశారు. అయితే ఇంటికి వచ్చిన మర్నాడే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే అదే ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఎటువంటి చికిత్స అందించకపోవడంతో అతడు ప్రాణాలు విడిచాడు. ఇక అక్షయ్ మరణ వార్త తెలియగానే వందలాది మంది మత్స్యకారులు కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గుమికూడి వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అయితే ఉత్తర కన్నడ జిల్లాలో హైటెక్ ఆసుపత్రి లేకపోవడమే పెద్ద శాపంగా మారింది. ఇక్కడ ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం స్థానికులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఓ చేప కారణంగా ఓ నిండు ప్రాణం పోవడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే సముద్రం లోతుకెళ్లి చేపలను వేటాడడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే కొన్ని డేంజరస్ చేపలు మత్స్యకారుల పట్ల చాలా వైల్డ్గా ప్రవర్తిస్తాయి. దీంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని చేపల వేట కొనసాగించాల్సి ఉంటుంది. 3 నెలల క్రితం విశాఖ అనకాపల్లి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ జాలరిని ఏకంగా చేప సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి ఎర్రయ్య అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడు తన తమ్ముడు కొర్లయ్య, గనగళ్ల అప్పలరాజు, వాసుపల్లి ఎల్లాజీ అనే మరో 3 కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర తీరం నుంచి 30 కిలోమీటర్ దూరం వెళ్ళాక చేపల వేట మొదలుపెట్టారు. వారు వల వేయగా కొమ్ము కోనాం చేప చిక్కింది. దీని బరువు 100 కిలోల వరకు ఉంటుంది. పెద్ద చేప చిక్కిందిలే అని సంతోషపడ్డారు. ఎర్రయ్య తాడుతో ఆ చేపను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు ఎర్రయ్య తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఎర్రయ్యను చేప బలంగా సముద్రంలోకి లాగేసింది. పడవలో నుంచి ఎర్రయ్య నీళ్లలోకి పడిపోయాడు. తమ్ముడు, తోటి మత్స్యకారుల కళ్ల ముందే ఎర్రయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు కొందరు పడవల సహాయంతో ఎర్రయ్య గల్లంతైన చోట సముద్రంలో వెతికినా లాభం లేకుండా పోయింది. అతడి ఆచూకీ దొరకలేదు. మత్స్యకారుణ్ణి చేప లాక్కెళ్లడం కలకలం రేపింది. ఇలా చేపలు కూడా మత్స్యకారులపై దాడులకు పాల్పడడం వారిలో తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది. చేపలు మనుషులను చంపడం కలకలం రేపుతోంది.